జై శ్రీరామ్. స్వధర్మ ప్రేక్షకులు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. తర్వాత చాలామంది ప్రత్యక్షంగా కాల్ చేసి అడుగుతున్నారు. ఏమిటి అంటే, ఈసారి సంక్రాంతి పండుగ ఏదో కీడొచ్చింది. ఈ కీడొచ్చిన సందర్భంలో ఒక్క కొడుకు ఉన్నటువంటి వారు ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళని డబ్బులు అడుక్కొని గాజులు వేసుకోవాలి అని అంటున్నారు. ఇది ఖచ్చితంగా అందరూ చెయ్యాలి అనేటువంటి ఒక ప్రచారం ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి గురువు గారు అని చాలామంది మా ప్రేక్షకులు, మా శిష్యులు చాలామంది అడుగుతున్నారు. వినగానే నాకు చాలా నవ్వొచ్చింది. ఏమిటి అంటే, అసలు కొడుకులకు గాజులకు సంబంధం ఏమిటి? సంక్రాంతి పండుగ పీడకు రావడం ఏమిటి? ఎవరు చెప్తారు? ఏమిటి దుష్ప్రచారం? ఏమిటి అవివేకం? ఏమిటి అజ్ఞానం? ఏమిటి ఇటువంటి విష ప్రచారాలు? నేను అనుకుంటా, బహుశా గిట్టనటువంటి వారు, మన ధర్మం అంటే ఇష్టపడనటువంటి వారు ఎవరో ఇటువంటి ప్రచారాలు మొదలుపెట్టి ఉంటారు. తిప్పికొట్టండి, ఇదంతా అసత్యం. సంక్రాంతి పండుగ శుభంగానే ఉంది. సంక్రాంతి పండుగ ఈసారి పుష్యశుద్ధ పంచమి నాడు వచ్చింది, బాగుగా వచ్చింది. సంక్రాంతి పండుగ పీడగా వచ్చింది అని చెప్పటం అవివేకం. సంక్రాంతి పండుగకు గాజులకు సంబంధమే లేదు. కాబట్టి ఇటువంటి అభూత కల్పనలు, కపటమైనటువంటి వార్తలు, అసత్య ప్రచారాలు, మన ధర్మం మీద విశ్వాసం లేనటువంటి వారు చెప్పేటువంటివి, ఇది మూఢత్వానికి దారి తీసేటువంటిది. సనాతన ధర్మంలో ఎక్కడా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పలేదు. కాబట్టి కావాలంటే ఒక్కటి నేను చెప్పగలుగుతా, ఎవరికైనా మీరు గాజులు పంచిపెట్టాలంటే పంచిపెట్టండి అమ్మా, అది మంచిది. హిందూ ముత్తైదువులకు గాజులు పంచిపెట్టడం పుణ్యం. కానీ సంక్రాంతి పీడ ఉంది కాబట్టి ఒక్క కొడుకు ఉన్నటువంటి వారు ఇద్దరి కొడుకులు ఉన్నటువంటి తల్లుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కోవాలి అనడమనే ఇది అసంబద్ధము, అబద్ధము, అవాస్తవము. శాస్త్ర ప్రమాణాలు లేనటువంటి ఇటువంటి మాటల్ని నమ్మకండి. ఇటువంటి పిచ్చి ప్రచారాలను చెయ్యకండి. దీన్ని నేను ఖండిస్తున్నా. దీనికి సంక్రాంతి పండుగకు సంబంధం లేదు. ముందు ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేసేటువంటి వాళ్ళను పక్కన పెట్టండి. ఎందుకు వస్తుందో ఇది అర్థం కావట్లేదు. కనుమ పండుగ రోజున ఒక ఆచారం అయితే ఉంది. ముత్తైదువ స్త్రీలకు నువ్వుల పొడి, పసుపు, కుంకుమ ఇచ్చి గాజులు ఇచ్చేటువంటి సంప్రదాయం ఉంది. అలా మీరు ముత్తైదువులకు గాజులు పంచుకుంటాము అంటే అది వేరే విషయం. కానీ ఒక్క కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు, బిడ్డలు లేనటువంటి వారు, ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి ఈ కొడుకులు ఏమిటి, బిడ్డలు ఏమిటి, గాజులు ఏమిటి? ఏదైనా అర్థం ఉందా? ఏదైనా సంబంధం ఉందా? ఏదైనా పరమార్థం ఉందా? పిచ్చి కాకపోతే. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రచారాలను తిప్పికొట్టండి. మనది సనాతన ధర్మం, వైజ్ఞానిక ధర్మం, అద్భుత ధర్మం, అద్భుతమైనటువంటి ధర్మం. ఇటువంటి ధర్మంలో ఇటువంటి మూఢమైనటువంటి ప్రచారాలకు తావు లేదు. వీటిని ఎవ్వరూ విశ్వసించకండి. సంక్రాంతి పండుగను హాయిగా మీ ఇళ్లల్లో జరుపుకోండి, ఆనందంగా ఉండండి తప్ప సంక్రాంతి పీడ అని, సంక్రాంతి కష్టము అని ఏ భావన వద్దు. ఈసారి సంక్రాంతి రోజున అందరూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యండి, చక్కగా సూర్యారాధన చెయ్యండి, పండుగను ఘనంగా జరుపుకోండి. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు, ఒక్క కొడుకు ఉన్నటువంటి వాళ్ళు, బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉండండి. ఇది అబద్ధము. స్వస్తి.